నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఈ రోజు అయితే గూడెం మైపాల్ రెడ్డి యొక్క కాన్స్టిట్యున్సీ అయిన పటాన్ చెరువు నియోజకవర్గంలోని రుద్రారం అనే విలేజ్ లో కోమటికుంట అనే చెరువు ఓకే టీవీ అనేది చెరువుకు రావడం మూడోసారి ఎక్స్క్లూజివ్ గా ఓకే టీవీ మా కెమెరాతో సహా ఇక్కడ రుద్రారం కోమటికుంట చెరువు రోడ్డు మీదనే సంగారెడ్డికి వెళ్ళే రూట్లో రుద్రారం మెయిన్ రోడ్ మీదే కనబడతా ఉంటుంది. అయితే ఈ కోమటికుంట చెరువుని మొట్టమొదట కబ్జా పెట్టిందంతా కూడా ఇగో ఇక్కడ షెడ్యూల్ వేసుకున్నాడు చూసినావా, షెడ్ వేసుకొని గోడ కట్టుకొని ఉన్నాడు చూసినావా. మీకు గుర్తుందో లేదో సరిగ్గా 1.5 months బ్యాక్ హైడ్రా జోరుగా నడుస్తున్నటువంటి క్రమంలో పటన్ చెరువులో రుద్రారం మెయిన్ రోడ్ మీద కోమటకుంట చెరువు కబ్జా అయిందని చెప్పి డిఈ 2 కోట్ల రూపాయలు ఈ 2 కోట్ల రూపాయలు తీసుకొని అమ్ముడు పోయి ఇరిగేషన్ రెవెన్యూ కలిసి గవర్నమెంట్ ఆఫీసర్స్ చేసినటువంటి కబ్జా. దీంట్లో నీలం మధు ముదిరాజు కూడా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పి నాకు లాస్ట్ వీకే తెలిసింది యాక్చువల్గా. సో నీలం మధు కూడా నేను చూసుకుంటా ఏదైతే అది అయిందని చెప్పి చెప్పిందంట. అయితే పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే మేము లైవ్ లో ఈ కాల్ చేసినాం, సంగారెడ్డి ఈ కాల్ చేసినాం, డి కాల్ చేసినాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే అవును మేము వచ్చి ఆ మట్టి మొత్తం తీసేస్తాము, ఇది చెరువే అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు వచ్చి ఇంకా వీళ్ళు మట్టి తీయలేదు, ఏం తీయలేదు, చెరువుని కబ్జా పెట్టి ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారనే మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది, ఇక్కడికి వచ్చి ఇష్యూ చేయడం జరిగింది. 1 week later ఓకే టీవీ నుంచి శ్రావణ మేడం గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము వీడియో చేసి వీడియో పబ్లిష్ అయ్యి చాలా మంది చూసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేయడం జరిగింది. పట్టించుకోవడం లేదని వీడియో చేసిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళు సెకండ్ టైం గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత చూసి దీన్ని మట్టిని పెక్కులించినట్టుగా అంటే తీసేస్తున్నట్టుగా మీద పెక్కులించి వదిలేసిన పరిస్థితి. అంటే ఎవరు ఆపుతున్నారు? మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎవరు ఆపుతున్నారు? అది గూడెం మైపాల్ రెడ్డి ఆపుతున్నాడా, లేకపోతే ప్రజాపాలనలో ఈ గూడెం మైపాల్ రెడ్డిని అసలు శిక్షించే వాళ్ళు లేరా, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని ఎవరు ఆపుతున్నారు? అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాపాలనలో అసలు ఏం జరుగుతుంది? రుద్రారం గ్రామంలోని కోమటికుంట 134 సర్వే నెంబర్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మొత్తం కడీలు ఈ పింక్ కలర్ నుంచి ఇక్కడ స్టేట్ లో ఇక్కడ నుంచి అక్కడ చెట్లు దారి కూడా వేసుకున్న పరిస్థితి. కుంటలో దారి ఏంటండి? కుంట నుంచి దారి వేసుకొని ఇక్కడ కుంట పక్క నుంచి మొత్తం స్తంభాలు వాతుకొని కరెంటు తీగలు ఇందులో తీసుకున్న పరిస్థితి. ఈ మట్టి అసలు ఈ కుంట దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇరిగేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏం తప్పులు చేసినా అంటే ప్రజల కోసం కాదు ప్రభుత్వం, అంటే కబ్జా కోర్ల కోసం దగాకోర్ల కోసం మాత్రం ప్రభుత్వం నడుస్తుందని అనుకోవచ్చు. అసలు ఎవరి ప్రభుత్వం అసలు ఇది? అంటే ఇలా ఎన్ని వందల భూములు కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోయినా సరే కానీ మేము పట్టించుకోమని చెప్పేసి కొన్ని పేద ప్రజల యొక్క హైడ్రా పేరుతో పేద ప్రజల యొక్క ఇళ్లను మాత్రం కూల్చేస్తున్నారు. కానీ ఇలాంటి కబ్జా కోర్లు ఇలాంటి పటాన్ చెరువుల ఏరియాలో కూడా కొన్ని హైడ్రా కూల్చేదలు జరిపారు. అయినా కూడా ఇక్కడ ఎవరు రారు, ఇల్మాస్ ప్లేస్ లోకి ఎవరు రారు, ప్రజలకు అసలు ఎవరు పట్టించుకోరని చెప్పి ఇలా కబ్జా చేస్తున్నారా? నీలం మధు కావచ్చు, గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, ఇంకా ఎన్ని వందల భూములు కబ్జా చేసుకుంటాడు? అసలు ఏం చేద్దాం అనుకుంటారు? ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి అసలు ఎందుకు స్పందించట్లేదు వీటిపైన? ఇన్ని హైడ్రా కూల్చివేతల్లో పేద ప్రజల యొక్క ఇండ్లను, హైదరాబాద్ లో పేద ప్రజల యొక్క ఇండ్లను కుంటల్లో పెద్ద చెరువుల్లో కూల్చివేస్తా ఉంటే పాపం అలా ఆవేదన మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అంతా చేస్తున్నారు, వాళ్ళకి చేసి కనీసం ఫెసిలిటీస్ ఇస్తున్నారు, అలా కూడా లేదు. అక్కడ పరిస్థితి అలా ఉంటే ఇక్కడ మళ్ళీ అక్కడ మూసి అని చెప్పి అక్కడ మూసిని అలా చేస్తున్నారు, అక్కడ కూడా పేద ప్రజలు అలా చేపిస్తున్నారు. అంటే ఇక్కడ కబ్జా కోరులో ఏం చేసినా తప్పులేదు. పేద ప్రజలు కుంటల్లో చెరువులు ఇల్లు కట్టుకుంటే మాత్రం వాళ్ళు కూల్చేస్తారు. ఈ కబ్జా కోరులో ఎన్ని వందల ఎకరాలు కబ్జా చేసినా తప్పులేదు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వాన్ని? గూడెం మైపాల్ వెనుక ఉన్నది ఎవరు? నీలం మధు ఇన్ని కబ్జాలు చేస్తూ ఉంటే అంటే బీసీ బిడ్డను అని చెప్పి ఎన్ని చేసినా తప్పు లేదు అని చెప్పి నేను బీసీ బిడ్డను కావాలని నిందలు మోపుతున్నారు అని చెప్పి ఎందుకు అంత చేసుకుంటున్నారు? నీలం మధు ముదిరాజు గారు ఎలక్షన్ టైంలో నేను మంచి వ్యక్తిని, ముదిరాజు బిడ్డను నాకు కావాలని టికెట్స్ ఇవ్వట్లేదు అని చెప్పి చాలా ప్రచారాలు చేసుకుంటూ తిరిగారు. మెదక్లో కావచ్చు, సిద్దిపేటలో కావచ్చు, చాలా ప్రచారాలు చేసుకుంటూ తిరిగారు. మేము కూడా చాలా మా ప్రజలు కావచ్చు ఎవరైనా చాలా మంది ఓట్లు వేశారు. మా బీసీ బిడ్డ ఎందుకు ఈ రెడ్డి రావులకు ఈ రాజ్యాన్ని మేము అప్పచెప్పాలి, ఇంకెన్ని రోజులు రెడ్డి రావుల రాజ్యం నడవాలని చెప్పేసి ఆ ముదిరాజు బిడ్డకు ఓట్లేస్తామని చెప్పి చాలా మంది ఓటేసిన పరిస్థితి. సెకండ్ ప్లేస్ లో ఎప్పుడు కానీ బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది, సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ను సెకండ్ ప్లేస్ లో తీసుకొచ్చింది మెదక్, ఉమ్మడి మెదక్, సిద్దిపేట, పటాన్ చెరువు, సంగారెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక ఉమ్మడి మెదక్ కిందకు వస్తారు. వీళ్ళందరూ కలిసి గెలిపించుకుంటామనే ఒక ప్రయత్నంతో చేసిన అంటే గెలవక ముందు ఎన్ని కబ్జాలు చేస్తున్నావు అంటే ఒకళ్ళు నిజంగానే గెలిస్తే ఏం చేసేవాడివి? అసలు నిజంగానే గెలిస్తే ఎన్ని వందల ఎకరాలను చేసేవాడివి? ఎంతమంది అంటే కుంటల్లో ఖాళీగా ఉంటే మేము చాలా మంది ప్రజలు ఎందుకు భయపడతారంటే కుంటల్లో రావడానికి. ఇప్పుడు ఈ మధ్య హైడ్రా గురించి FTL బఫర్ జోన్ లో చాలా మంది కూల్చేస్తున్నారు చెప్పి గ్రామ స్థాయిలో కూడా ప్రజలు భయపడుతున్న పరిస్థితి. కుంటల్లో దగ్గర కట్టుకోవడానికి కూడా భయపడి దూరం నుంచి అక్కడ దూరం కూడా చాలా హైట్ లో కట్టుకొని ఉంటున్న పరిస్థితి. మీరు ఎందుకు ఈ పటాన్ చెరువు ఏరియాలో కావచ్చు, ఈ ఏరియాలో కావచ్చు మొత్తం మీవేనా భూములు? అంటే ప్రజలందరినీ వెళ్ళగొట్టి మొత్తం మీరు శాసిద్దాం అనుకుంటారు, దీని సామ్రాజ్యంగా చేసుకొని శాసిద్దాం అనుకుంటున్నారా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటికీ మేము వచ్చి ఇప్పటికి 3rd టైం మేము రావడం, 3rd or 4th టైము. నేనైతే 4th టైం, మా మేడం 3 times వచ్చారు ఈ ఏరియాకి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మట్టిని మొత్తం ఇలా కుప్పలుగా చేసి ఏదో చేసేస్తామన్నట్టుగా
మళ్ళీ ఇరిగేషన్ వారు తెల్లారే వచ్చి మా గ్రౌండ్ రిపోర్ట్ని చూసి ఈ ఓకే టీవీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్పారా ఏందో ఇరిగేషన్ వాళ్ళు తెల్లారి ప్రభుత్వం ఇరిగేషన్ వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఆ మట్టిని పెక్కిలించినట్టుగా చేసి మళ్ళీ ఎక్కడికక్కడ ఇలానే వదిలేసిన పరిస్థితి. అంటే వీళ్ళతో ఏమీ కాదు, మా ప్రభుత్వం మాది, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని అంటే ఇష్టరాజ్యం అయిపోయిందా, లేకపోతే అంటే ఇది ప్రజాప్రభుత్వం కాదా, అంటే మీ ఇంకా ఈ రాజరిక పాలన అలాగే ఉంది అనుకోవచ్చా? ఇంతకుముందు ఆ పాలనే ఉండే, ఆ పాలన ఎదగొట్టి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చినాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చున్న తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి. అసలు ఏంది, అసలు ఏం చేద్దాం అనుకుంటారు? ఈ కుంటలో ఈ మట్టి ఏంది, ఇంత మట్టి పెట్టి దీన్ని మళ్ళీ ఏదో తీసేస్తున్నాం అన్నట్టుగా పెక్కిలించి వదిలేసి ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం? ఇరిగేషన్ వాళ్ళు ఎవరికి భయపడుతున్నారు, ఎవరు ఉన్నారు అని చెప్పేసి అసలు ఆరా తీస్తున్నాం. ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇలానే ఉంటే మళ్ళీ దీన్ని ఖచ్చితంగా మేము మళ్ళీ వచ్చి దీన్ని ఏం చేయాలో మేము అది చేసేస్తామండి. ఒకసారి చూసుకొని దీన్ని కంప్లీట్ చేయాలని మేము ఓకే టీవీ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ.